తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినట్లు మీ ప్రొఫైల్ ద్వారా నాకు అర్థమైంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక చిన్న మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి వచ్చి మీరు ఇక్కడ భారతదేశంలోనే పేరెనికగన్న ఒక విశ్వవిద్యాలయం ఇది. గడిచిన 10 ఏళ్ళు ఇబ్బందుల్లో ఉన్నదా లేదా పరిశోధనలో అగ్రభాగంలో ఉన్నదా? అలాంటిది దాదాపు 7 లక్షల కోట్లకు అప్పులో తీసుకెళ్ళాను. ఈరోజు కానీ మీరు ఒక ఇంటెలెక్చువల్, మీరు ఒక ప్రొఫెసర్. ఇక దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఎకరానికి 40,000 50,000 అవుతుంది పర్ ఎకరానికి పర్ ఇయర్ అని గవర్నమెంటే చెప్తుంది. అది ఈవెన్ క్యాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. 2024 వరకు మధ్యలో ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఎందుకు దీనికి బీసీ కాలేకపోయారు? 60 ఏళ్ల చరిత్రలో ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన నమస్తే. తెలంగాణ ప్రభుత్వము ఈ మధ్య నియమించిన బీసీలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఆ వీసీ ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీకో ప్రత్యేకత ఉంటే ఈ విశ్వవిద్యాలయానికి మరో ప్రత్యేకత ఉన్నది. ఇన్ని సంవత్సరాల కాలంలో వెనకబడిన తరగతుల నుంచి మొట్టమొదటిసారి ఒక ప్రొఫెసరు వీసీ అయ్యారు. ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకత ఏమిటి? ఈ బీసీకి అవకాశం రావడానికి గల కారణాలు ఏమిటి? వారి కెరీర్లో సమర్పించిన పరిశోధన పత్రాలు ఏమిటి? జీవితం ఎట్లా వచ్చింది, వారిది ఎట్లా నడుచుకుంటూ ఈ స్థాయికి వచ్చిందో తెలుసుకుందాం. వారు ఆల్దాస్ జానయ్య గారు, ఈ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సారు, మీకు ముందుగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా రోజుగా దగ్గర నేను 10-20 రోజులు ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలుద్దామని. సార్, నేను తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినట్లు మీ ప్రొఫైల్ ద్వారా నాకు అర్థమైంది. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక చిన్న మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి వచ్చి మీరు ఇక్కడ భారతదేశంలోనే పేరెనికగన్న ఒక విశ్వవిద్యాలయం ఇది. ఈ స్థాయికి వచ్చిన మీరు నడుచుకుంటూ వచ్చిన దారి ఏమిటి? మీ జీవితం, మీ 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 కుటుంబ నేపథ్యం ఏమిటో బ్రీఫ్గా చెప్పండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. మాది సొంత గ్రామము మామిడాల గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా. ఒక వ్యవసాయ కుటుంబంలో, ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాము. మేము 6 సొంతం. 6 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెళ్ళు, 2 నాతో మా తమ్ముడు. మొత్తం హై స్కూల్ వరకు మా గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లోనే జరిగింది. మేము చదువుకునేటప్పుడు ఒక పక్కా బిల్డింగ్ కానీ, ఈవెన్ పెంకుటు అది కూడా లేవు, అన్ని గుడిసెలు. స్కూల్లో చెట్లు గుడిసెల కింద చదువుకున్నాం అప్ టు 10th క్లాస్ వరకు. గుడిసెలు చెట్లు. వర్షాలు వచ్చిందంటే అది సహజంగా సెలవు అన్నట్టే. హాలిడే అంటే అసలు అవకాశం లేదు, అక్కడ కూర్చుంటానికి అవకాశం లేదు. కానీ మాకు చెప్పిన టీచర్స్ గొప్ప టీచర్స్. అక్కడ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ బట్ టీచర్స్ చాలా గొప్పవాళ్ళు. ఒక కమిట్మెంట్, ఆ టీచర్స్ యొక్క చెప్పిన బోధనలే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నల్గొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాల చదువుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కోసం అప్పుడు ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా సీట్లు వచ్చేది. మెరిట్ ఆధారంగా మనం అప్లై చేసినప్పుడు నాకు 80% మార్కులు రావటం. 80% ఆ రోజుల్లో ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ హై స్కూల్ అయినప్పటికీ సో ఇక్కడ సీట్ రావటం. ఇక్కడ 4 సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత పిహెచ్డీకి బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఎగ్జామ్ రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి యూజీసీ ఫెలోషిప్ ఇచ్చారు. సో ఆ ఫెలోషిప్ మీద బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో పిహెచ్డీ చేశాను. తర్వాత నా కెరియర్ ఏఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఉంటుంది అగ్రికల్చర్లో, అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ అని ఉంటుంది మనకు, ఐఎఫ్ఎస్ ఐఏఎస్ లాగా. ఆ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో సైంటిస్ట్గా ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను. ఏ సంవత్సరం? 1991 ఆగస్టు 5న నా కెరియర్ స్టార్ట్ అయింది. అంటే సంస్కరణలు మన దేశంలో ప్రారంభమైన సంవత్సరం మీరు సైంటిస్ట్గా. పివి నరసింహారావు గారు అక్కడ ప్రధానమంత్రి. మేము ఉద్యోగంలో చేరేటప్పుడు అప్పుడే జూన్లో ఈ సంస్కరణలు మొదలైనవి.
నా కెరియర్ కూడా ఒక ఎకానమిక్స్, అగ్రికల్చర్ నా స్పెషలైజేషన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్. ఓ బాగుంది. సో అది ఒక కట్ ఆఫ్ పాయింట్. అంటే 91కి ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి, 91 తర్వాత ఒకటి. సో ఆ టైంలో మేము మన సర్వీస్లో చేయడం జరిగింది అగ్రికల్చర్ ఎకనామిస్ట్గా జాయిన్ అయ్యాను. సో ట్రైనింగు ఒక సంవత్సరం పాటు అయిన తర్వాత నా తొలి ఉద్యోగం కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని ఇక్కడే ఉంటుంది, యూనివర్సిటీని ఆనుకొని. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అక్కడ నా కెరియర్ 92లో మొదలుపెట్టి 99 వరకు అక్కడే సైంటిస్ట్గా పనిచేశాను. అక్కడ చేసిన నా పరిశోధనలకు గుర్తింపుగా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్లో ఉంటుంది. మొత్తం ఏషియన్ ఆసియా ఖండంలో హరిత విప్లవానికి నాంది పలికిన సంస్థది. హరిత విప్లవానికి నాంది పలికిన సంస్థ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ. 1966లో మొట్టమొదటి నూతన వరి రకాన్ని IR8 అంటారు దాన్ని. ఇప్పుడు IR8 ఇంటర్నేషనల్ రైస్ ఫస్ట్ టైం, అది ఫస్ట్ది. ఆ తర్వాత IR8 తర్వాత 1968లో భారతదేశంలో తొలి వరి రకం జయ, అది ఇదే రైస్ రీసెర్చ్ స్టేషన్లో 1968లో ఇక్కడి నుంచి మళ్ళీ భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది ఈ రాజేంద్ర నగర్లోని వరి పరిశోధన సంస్థ. సో ఈ సంస్థకు చాలా ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ యూనివర్సిటీకి కూడా అలాంటి చరిత్ర ఉన్నది. 99 తర్వాత ఫిలిప్పీన్స్లో వెళ్ళాను. 3 సంవత్సరాలు అక్కడ పనిచేసి సైంటిస్ట్గా మళ్ళీ తిరిగి నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఒకటి ఉంటుంది, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్. అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్గా 2 సంవత్సరాలు బాంబేలో పనిచేశాను. బాంబేలో 2004 వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ తిరిగి భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థ అయిన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాను. అక్కడ 3 సంవత్సరాల ఉన్న తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో అప్పటికి పిల్లలు పెద్దగా అవుతున్నారు, 17 ఏళ్ళు జాతీయ అంతర్జాతీయ సంస్థలో పనిచేశాను. ఆ మధ్యలో 1 సంవత్సరంన్నర వియత్నాంలో కూడా పనిచేశాను, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో, హనాయిలో. సో తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసినప్పుడు సో నాకున్న మెరిట్స్, నాకున్న అనుభవంతో డైరెక్ట్గా అపాయింట్ చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత, రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మీద ఉన్న విజను, వారు నన్ను అట్రాక్ట్ అయింది. యాక్చువల్గా అప్పటికే నాకు 18,000 జీతం తక్కువ. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరినప్పటికీ నాకు ఢిల్లీలో వస్తున్న జీతానికి దాదాపుగా 18,000 రూపాయల నెలకు జీతం తక్కువ జీతానికి వచ్చారు. అయినా సరే, ఎందుకంటే అప్పటికి మనం అంతర్జాతీయ సంస్థలో పనిచేసినాం, డబ్బులతో పెద్ద ప్రాబ్లం కాదు. అప్పుడు నేను అంతర్జాతీయ సంస్థలో పనిచేసినప్పుడు ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో దాదాపు ఇండియన్ రూపీస్లో 10 లక్షల పైగా ఉండేది నెలకు జీతం ఆ రోజులలో. సో కాబట్టి పెద్ద ఈ 18,000 మనకు కాదు, ఏదో మనం చేయాలి, తెలంగాణ యూనివర్సిటీకి చేయాలి. అందులో ఉన్న లీడర్షిప్ నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను. అంటే అగ్రికల్చర్కు అంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, రఘువీరారెడ్డి గారి విజను అట్రాక్ట్ అయ్యి నేను అప్లై చేసినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ ప్రొఫెసర్గా ఆఫర్ చేయటం 2007లో. అప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూస్ చేశాను. ఇక 2014 తర్వాత ఇక చాలా పరిణామాలు మారినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ కూలిపోవటం. 10 సంవత్సరాలు ఇక్కడ ఒక ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు ఏమీ లేదు, బైఫర్కేషన్ అయిన తర్వాత, స్టేట్ బైఫర్కేషన్ అయినాక సో చాలా జరిగినాయి. అంటే 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యూనివర్సిటీ గడిచిన 10 ఏళ్ళు ఇబ్బందుల్లో ఉన్నదా లేదా పరిశోధనలో అగ్రభాగంలో ఉన్నదా? అసలు మీకు కొంచెం 2015లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలో 6వ స్థానం. 2014 15 వరకు. ఆ పరిస్థితి నుండి ఈరోజు నేను వీసీ బాధ్యతలు చేపట్టేప్పటికి అది 37వ ర్యాంకు పడిపోయింది. 37 స్థానాలు. దీన్ని బట్టి అసలు ఏం జరిగింది అనేది ఇక నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీ ముందు పెద్ద సవాల్ ఉంది. మామూలు సవాల్ కాదు. సో ఇక యాక్చువల్గా 10 ఏళ్ల క్రితమే మనకు ఈ అవకాశం రావాల్సి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు తెలుసు అంతా వన్ మ్యాన్ షో, ఫ్యామిలీ షో. ఇదేం నేను ఒక వైస్ ఛాన్సలర్ కాదు, నేను ఒక పౌరునిగా నేను చెప్తున్నాను. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు, ఒక ప్రాథమిక హక్కుల్ని నేను వాడుకుంటూ చెప్తున్నాను. తెలంగాణ ఏ విధంగా అయితే విధ్వంసానికి గురి అయిందో, ఆర్థికంగా కానీ, విద్యా వ్యవస్థ కానీ, వ్యవసాయ విత్తన వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ అసలు పరిపాలనా వ్యవస్థనే పునాదులకే అసలు ముప్పు వాటి తెలుసు. ఎట్లా మీరు 1-2 ఉదాహరణలు చెప్పండి. మీరు రాష్ట్రానికి మన యూనివర్సిటీ గురించి చెప్పండి. మొత్తం రాష్ట్రానికి ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి ఆర్థిక వ్యవస్థ. అంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక 4-5
ఎడిటోరియల్స్ రాశాను. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా విధ్వంసమైంది, విద్యా వ్యవస్థ ఏ విధంగా, ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థ చెప్తాను. ఎందుకంటే ఎకానమిస్ట్ని కాబట్టి నేను ఎప్పుడు ఆర్థిక వ్యవస్థను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాను. తెలంగాణ వచ్చినప్పుడు మన యొక్క రాష్ట్ర అప్పులు 66,000 కోట్లు సుమారుగా. అలాంటిది దాదాపు 7 లక్షల కోట్లకు అప్పులకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల మీద వడ్డీ కట్టడానికి డెవలప్మెంట్ కూడా అయింది. చెప్తాను, అది కూడా మీకు డెవలప్మెంట్కు ఎలా అయిందో కూడా చెప్తాను. డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ కూడా చెప్తాను. ఆ అప్పులు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికి ఇలా ప్రభుత్వానికి గతి లేక మళ్ళీ అప్పులు తేవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు తెస్తున్న అప్పులు, వడ్డీలు కట్టే అప్పులు కూడా ఆ పాత అప్పుల పాపమే అని చెప్పాలంటే ప్రత్యక్షంగా చాలామందికి అది అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు కూడా అప్పులు తెస్తారు కదా అంటే అప్పులు తేవడానికి ప్రధాన కారణం వడ్డీల భారం. సో అంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం అది ఒక వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. కానీ మీరు ఒక ఇంటెలెక్చువల్, మీరు ఒక ప్రొఫెసర్, ఇప్పుడు మీరు వైస్ ఛాన్సలర్, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, మీరు ఆలోచించి చెప్పండి మరి. ఎందుకంటే గత ప్రభుత్వ విధానాన్ని మీరు విమర్శ చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాను నేను. విమర్శ వేరు, విశ్లేషణ వేరు. ఓకే, ఇది ఒక రాజకీయ విమర్శ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా మీకు. ఒకటి, అప్పులు ఎప్పుడు తేవాలి? అప్పులు అనేది డెవలప్మెంట్ కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తేవడం తప్పు కాదు. కానీ తెచ్చిన అప్పు ప్రజలకు ప్రయోజనాలు ఇచ్చి తిరిగి ఆదాయాన్ని సమకూర్చే విధంగా వాటిని ఖర్చు పెట్టినప్పుడు ఆ అప్పు మంచిది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు 7 లక్షల కోట్లు తీసుకొచ్చారు దాదాపుగా. కరెక్ట్గా ఎక్కడ మీకు ఒక విజిబుల్ అసెట్స్ చూపించండి, ప్రజలకు ఉపయోగపడుతున్న అసెట్స్ కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మీకు చెప్తాను. కాళేశ్వరం అదొక పెద్ద అది మీకు కాళేశ్వరాన్ని రష్యాలో ఇలాంటిది ఒకటి పెట్టి మధ్యలో క్లోజ్ చేసుకోరు. కాళేశ్వరం మీద నేను ఒక 4 వ్యాసాలు రాశాను. కాళేశ్వరం మీద దాదాపు 1,00,000 కోట్ల పై ఖర్చు పెట్టారు. ఏం చెప్పారు? దానికి ఇన్ని లక్షల ఎకరాలకు వస్తుంది, ఎన్ని లక్షల ఎకరాలను వస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏం చెప్పారంటే 8 లక్షల ఎకరాల వరకు మేము ఇచ్చామని చెప్పారు. ఎప్పుడు? నవంబర్ 2022లో 22 నవంబర్లో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మేము 8 లక్షలు, అంటే తెలంగాణ వచ్చేటప్పటికి చాలామంది తెలియదు 80 లక్షల ఎకరాలు నీటిపారుదల ఉంది తెలంగాణ వచ్చేటప్పటికి. 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ నివేదిక ప్రకారం దాదాపుగా 80 లక్షల ఎకరాలు నీటిపారుదల కింద ఉన్నట్టు నివేదికలు ఉన్నాయి. కేవలం 12 లక్షల ఎకరాల పెరుగుదల. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం 92 లక్షలు ఉన్నది. ఇంకొక 8 లక్షలు అయితే మనం 1 కోటి చేరుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి గారు. వారు చెప్పింది కరెక్ట్ అనుకుందాం, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. 80 లక్షలు అప్పటికే ఉన్నది 2014 జూన్లో. సో 92 అంటే ఏంటిది? 12 లక్షలు అదనంగా వచ్చింది అనుకుందాం. సరే, కొందరు 50,000 లేదు, 1,00,000 లేదు, ఈ రాజకీయ విమర్శలు చాలా ఉన్నాయి. కానీ మనం మాజీ ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఇచ్చిన లెక్కను మనం పరిగణలోకి తీసుకుంటే అడిషనల్గా వచ్చింది 12 లక్షల ఎకరాలు. ఇది ఒకటి. ఈ 10 ఏళ్లలో 16 లక్షల బోర్ల సంఖ్య నుండి 29 లక్షల బోర్లు పెరిగినాయి. ఈ 12 లక్షలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ఉందో, ఈ బోర్ల సంఖ్య డబల్ అయింది. ఇది బోర్ల కింద పెరిగింది. ఇది ఓకే, కాలువల కింద కాదు, బోర్ల కింద పెరిగింది. ఎందుకు పెరిగినాయి బోర్లు అంటే, మీకు గత 9-10 ఏళ్లలో మీకు రెయిన్ఫాల్ బాగుంది, అబోవ్ యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరిగింది. సో కాబట్టి పాత బోర్లు పనిచేయడం మొదలుపెట్టినారు, కొత్త బోర్లు వేసుకోవడం జరిగింది. సో వాటి ద్వారా వచ్చింది ఎడిషనల్ ఇరిగేషన్ తప్ప మీకు కాళేశ్వరం ద్వారా రావాలంటే మీకు కెనాల్ ఇరిగేషన్ పెరగాలి. కాళేశ్వరం పూర్తి అయింది రీసెంట్ కదా, ఇంకా పూర్తి కూడా కాలేదు. ప్యాకేజీలు ఒకటి పూర్తి కూడా కాలేదు. కాకముందే మనకు తెలుసు కొన్ని పిల్లర్లు కుంగిపోయడం సంగతి కూడా తెలుసు. ఇప్పుడు టెంపరీగా దాన్ని క్లోజ్ చేశారు టెంపరీగా. సరే, అది ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సరే, వాటి మీద విచారణలు అవి జరుగుతున్నాయి. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 120 లక్షల కోట్లు అంటే 1,20,00,000 1 కోటి కోట్ల దాదాపుగా దాన్ని పెట్టిందంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టారు. 120,000 కోట్లు 120,000 కోట్లు అంటే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టారు దాదాపుగా. ఏది? కాళేశ్వరం మీద 1,20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అదనంగా వచ్చిందంతా 12 లక్షలు ఎకరాలు. మీకు ఒక ఎకరానికి ఎంత పెట్టినట్టు దాదాపుగా? ఇది సింపుల్. 12 లక్షల ఎకరాలకు 120 లక్షల కోట్లు పెడితే ఒక ఎకరానికి ఎంత? దాదాపుగా 10 లక్షల రూపాయలు ఒక ఎకరానికి అదనంగా పెట్టినట్టు. 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అది వన్ టైం. ఇక దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఎకరానికి 40,000, 50,000 అవుతుంది పర్ ఎకరానికి పర్ ఇయర్ అని గవర్నమెంటే చెప్తుంది. అది ఈవెన్ క్యాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇది
ఎకనామిక్లో వైబుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు అని చెప్పింది. ఇప్పుడు నేను ఒక ఎకానమిస్ట్గానో ఒక వైస్ ఛాన్సలర్ కాదు నేను చెప్పేది. ఇది క్యాగ్, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎస్ ఎస్. ఆ సంస్థే చెప్పింది. దాన్ని నేను మీకు రేట్ చేస్తున్నాను అంతే, ప్రజలకు తెలవాలని. మీరు ఇంత ముందుకు రాసినవి కూడా నేను చూసిన కొన్ని నాకు గుర్తొస్తున్నాయి, నాకు మీరు రాసినవి. ఇది మీరు ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి యూనివర్సిటీలో గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగింది నష్టం జరిగింది అన్నారు. ఏం జరిగింది నష్టం? అంటే గత 10 ఏళ్లలో నష్టం ఏంటంటే వ్యవస్థలు, ముఖ్యంగా వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ వ్యవస్థలు మనం కాపాడాలి. ఇక్కడ వ్యవస్థలు వైస్ ఛాన్సలర్తో పాటు మనకి ఇక్కడ డీన్స్, డైరెక్టర్స్, రిజిస్ట్రార్ అని మనకు ఒక 6-7 ఇంపార్టెంట్ కీలకమైన పొజిషన్స్ ఉంటాయి. ఈ పొజిషన్స్ నింపకుండా 3 నెలలు ఇన్ఛార్జ్గా 10 సంవత్సరాలు నడిపించారు. ఎందుకు అట్లా? అంటే ఎవరు ఉండొద్దు, నేను ఒక్కనే వైస్ ఛాన్సలర్ అనేవాడు ఒక్కడే ఉండాలి, నేను చెప్పిందే నడవాలి. ఇది ఒక వన్ మ్యాన్ షో లాగా నడిచింది. దానివల్ల ఏమైంది, ఎక్కడ ఒక నియమ నిబంధనలు పక్కకు పెట్టి ఆ వ్యక్తి చెప్పిందే వేదం. ప్రభుత్వం అన్న మరి స్పందించాలి కదా. అంటే ఇక ప్రభుత్వం నియమించిన వ్యక్తులే కదా. సో అంతా ఆ విధంగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. చివరికి చరిత్రనే చెరిపేశారు. ఇప్పుడు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేకత ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డ తొలి యూనివర్సిటీ ఇది 1964లో. ఉస్మానియా యూనివర్సిటీ 1919 అయితే అది మన నిజాం టైంలో. బ్రిటిష్ ఇండియాలో ఆంధ్ర యూనివర్సిటీ 1924. తర్వాత 47లో మనకు స్వతంత్రం వచ్చినాక 64 వరకు ఏ యూనివర్సిటీస్లో ఈ రెండే ఉన్నాయి మనకు. ఒకటి తెలంగాణలో, ఇది ఆంధ్రాలో అది ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ గ్రాంట్ మోడల్లో ఒక చట్టం ద్వారా వచ్చిన తొలి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇదే రాజనగర్లో స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్లకు, 50 ఏళ్ల రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లకు. అంటే మనకు మొత్తం ఉమ్మడి రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 8 సంవత్సరాల తర్వాత మనకు తొలి యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో, ఇది తొలి యూనివర్సిటీ. ఒక ల్యాండ్ గ్రాంట్ మోడల్గా వచ్చిన యూనివర్సిటీ ఇది. తర్వాత ఎన్జి రంగాన్ని పేరు మార్చారు 97లో. సో తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని జయశంకర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మార్చుకున్నాం. సో పేర్లు మార్చడం ఇవన్నీ సహజం. ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇప్పుడు పొట్టి శ్రీరాముల్ని మనం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి, ఇవన్నీ సహజం. కానీ ఇది ఒరిజినల్గా మనకు పెట్టింది 1964, అంటే ఇప్పుడు డైమండ్ జూబ్లీ ఇది. సో ఈ 60 ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయము ఒక్క ఉమ్మడి రాష్ట్రానికి, తెలంగాణకే కాకుండా యావత్ భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆహార భద్రతకు ఎంతో మేలు చేసింది. ఇది అంత గొప్ప యూనివర్సిటీ ఇది. ధ్వంసం చేసింది ఎట్లా మరి? అంటే 60 ఏళ్ళ చరిత్ర ఉన్నాయి. ఇప్పుడు మీకు 2014 తర్వాత ఈ వ్యవస్థలు పాడైపోయినాయి అంతే తప్ప అంతకుముందు మీకు ఉదాహరణ చరిత్రను, ఇప్పుడు వ్యవస్థలు డిస్ట్రాయ్ అయిన మాట ఒకటి, దీని చరిత్రను కూడా ఇబ్బంది పెట్టిన అన్నారు కదా మీరు. అంటే ఎట్లా అంటే ఇది 10 ఏళ్ళ యూనివర్సిటీ, ఇది కొత్త యూనివర్సిటీ, అసలు ఇది 1964 యూనివర్సిటీ కాదని యూనివర్సిటీలో ఉండే చరిత్ర ఉంటుంది. అంటే పాత వైస్ ఛాన్సలర్ల పేర్లు, బొమ్మలు అన్నీ మనకు ఉంటాయి, ఫొటోస్ అన్ని మన చరిత్ర, అవన్నీ తీసి పడేశారు, బయటపడేశారు. అసలు ఏం లేవు. 2014 ఒక వీసీ, ఒక వ్యక్తి పేరే, ఒక వ్యక్తి ఫోటోనే, ఆ పేర్లు మొత్తం ఉంటుంది మనకు, చరిత్ర ఉంటుంది. చరిత్ర విధ్వంసం లేదు, మొత్తం జీరో. అంటే ఏంటంటే లేదా రికార్డ్స్ ఉంటాయి. మళ్ళీ మేము అంటే ఇప్పుడు మనకు ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రాలో కొత్త యూనివర్సిటీ పెట్టుకోరు కదా ఇప్పుడు గుంటూరులో. సో అక్కడి నుంచి మళ్ళీ మేము తెప్పించుకున్నాం. అది అసలు చరిత్రని చెరిపేసినంత మాత్రాన పర్మనెంట్ ఎక్కడ పోదు అది. మనం మళ్ళీ దాన్ని అది మరి చేశారు. ఇది ఏంది 10 ఏళ్ళే, దీనికి ఇప్పుడే పుట్టింది. ఇదంతా దీనికి ఒక 60 ఏళ్ళ చరిత్ర ఉన్న యూనివర్సిటీ. 1946 అగ్రికల్చర్ కాలేజ్ ఇక్కడ పెట్టింది. అంటే 80 ఏళ్ళ చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. తర్వాత యూనివర్సిటీ 1964లో అయింది. సో ఇంత చరిత్ర అంటే ఆ విధంగా వ్యవస్థలు పోయినాయి. ఇది 10 ఏళ్ళే, ఇప్పుడే పుట్టింది. ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ కట్టిన 60 ఏళ్ళ కింద. సో ఇదంటే ఏంటంటే ఇప్పుడు మీకు తెలవని ఏముంది సార్, ఒక మాట మిమ్మల్ని, అంటే మీరు అయిపోయింది చెప్పడం అయిపోయింది కదా, చెప్పండి. 1964-65 నుంచి 2024 వరకు మధ్యలో ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ ఎందుకు దీనికి బీసీ కాలేకపోయారు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాలేదు కదా. మీరు పడిచిన 10 ఏళ్ళు విధ్వంసం ఉన్నారు కదా, మరి అక్కడ నుంచి కూడా బ్యాక్ చరిత్ర చూసి అక్కడ కూడా లేరు కదా, ఏమిటి కారణం? అంటే గతంలో ఈ ఆంధ్ర పెత్తనం ఉండేది యూనివర్సిటీ మీద సహజంగా. ఎందుకంటే మొత్తం ఆ రోజులలోనే దాదాపుగా మొత్తం ఉన్న కళాశాల కానీ, మన పరిశోధన కేంద్రంలో 75-80% ఆంధ్ర రాయలసీమలో ఉండేది. తెలంగాణలో చాలా తక్కువ ఉండేది. సరే, తర్వాత 2010 తర్వాత కొన్ని కాలేజీలు పెట్టడము, రఘురాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం ఈ ప్రాంతీయ వైవిధ్యాలు తగ్గాలని చెప్పేసి జగిత్యాల కాలేజీ పెట్టడం. సో ఇలా కొన్ని మనకు సంగారెడ్డిలో కాలేజీలు పెట్టడం ఇలా మొదలైంది. 2000 కేవలం రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొంతవరకు ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించారు.
అప్పటికి ఉన్నాయి కానీ తగ్గించారు. ప్రయత్నం చేశారు. ఒక ప్రయత్నం పడ్డది ఉమ్. పడ్డది కొంత మనకు కనిపించింది. ఉమ్. సో ఇక వైస్ ఛాన్సలర్స్కి వస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉండరు. వైస్ ఛాన్సలర్స్ ఆంధ్ర నుంచి అగ్రకులాల వాళ్ళే ఉండరు. తెలంగాణ నుంచి కొద్దిమంది అయ్యారు, కొద్దిమంది కూడా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ నుంచి అయ్యారు. 60 ఏళ్ల చరిత్రలో ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం అనుకోండి, వచ్చింది కాబట్టే మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇది వెరీ సింపుల్. అంటే ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం చెప్పాలంటే పరోక్షంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం మాకు ఈ అవకాశం ఇచ్చింది. అంటే ఇది పరోక్షంగా ప్రజలు ఇచ్చిన అవకాశము, బాధ్యత, ముఖ్యంగా రైతాంగం ఇచ్చిన అవకాశం. అరే మీరు చాలా పోలికలు గమ్మత్తున్నాయి మీవి. అంటే గత ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు, వాళ్ళు ఓట్లు వేస్తేనే గత ప్రభుత్వం వచ్చింది. అవును, ఇప్పుడు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే వచ్చింది కదా. కానీ తేడా చెప్తాను మీకు. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏంటంటే వైస్ ఛాన్సలర్స్లో మనకు అందరికి తెలిసిన విషయం ఇది. గత ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్స్లు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్ మీరు అంతా ఉంటుంది చూడండి. ఒక ప్రతిభని ప్రాతిపదిక తప్ప అన్నీ చూశారు, ప్రతిభని మినహాయించి అన్నీ చూశారు. కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిభని ప్రాతిపదికగా తీసుకొని సామాజిక కోణం సెకండరీ ఫ్యాక్టర్ని పెట్టుకొని చూశారు. ప్రాథమిక ఫ్యాక్టర్ ప్రతిభ, సెకండరీ ఫ్యాక్టర్ సోషల్. అక్కడ కంప్లీట్ అసలు ప్రతిభ అనేది లేదు, అన్నీ చూశారు తప్ప. ప్రతిభను చూడలేదు, ప్రతిభ తప్ప అన్నీ చూసారు. ఇక గడిచిన 50 ఏళ్ల నుంచి 50 ఉమ్మడి రాష్ట్రంలో ఆ. గత 10 ఏళ్లలో మీకు ప్రతిభ తప్ప తెలంగాణలో మిగతా ఫ్యాక్టర్స్ అని చూసి ఇచ్చారు వైస్ ఛాన్సలర్స్. అది ఒక్కటి చూడలే. బట్ ప్రజెంట్ గవర్నమెంట్ ప్రతిభని ప్రాథమిక ఫ్యాక్టర్, సెకండరీ ఫ్యాక్టర్ సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో. సో కాబట్టి ఈరోజు మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. ప్రతిభ ఆనాడు ఉంది, నాకు ఈనాడు ఉంది. మొత్తం యూనివర్సిటీలో హైయెస్ట్ డిగ్రీ ఉన్న వ్యక్తి నేను. పోస్ట్ డాక్టరల్ ఫెలో, పిహెచ్డి తర్వాత చాలామంది ఆపేస్తారు. పోస్ట్ డాక్టరల్ ఫెలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిపైన్స్ నుంచి చేసిన నేను ఏకైక వ్యక్తిని. దాదాపు మాకు 700-800 మంది ఫ్యాకల్టీ ఉంటారు. అందులో హైయెస్ట్ అకాడమిక్ డిగ్రీ ఉన్నది నాకు. ప్లస్ 16 ఏళ్ళు జాతీయ స్థాయిలో పనిచేసినాం, 6 ఏళ్ళు అంతర్జాతీయ సంస్థలో పనిచేసినాం. అయినప్పటికీ మాకు గత 10 ఏళ్లలో అసలు అవకాశం కాదు కదా, అవమానాలు, హరాస్మెంట్స్ ఏది జరగకూడదో అన్నీ జరిగినాయి. అంటే మీకు హ్యూమన్ మైండ్ సెట్ ఏమంటారంటే మనకు సైకాలజీలో మైండ్ సెట్ డ్రైవ్స్ యువర్ యాక్షన్స్. ఒక ఇన్సెక్యూరిటీ భావన, ఒక ప్రతిభ గల వ్యక్తులు నా ముందు కనపడవద్దు, కనబడితే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. ఎంత వాళ్ళు చేసింది, గత పాలకులు చేసింది యూనివర్సిటీలో. ఎవరు లేరు, డీన్స్ డైరెక్టర్స్ ఎవరు లేరు. సో ఎట్లా నడిచింది వ్యవస్థ అంతా? అంతే తెలంగాణ ఎట్లా నడిచింది? ఒక్కరోజు కూడా అంటే మీకు మొత్తం 10 ఏళ్లలో మన మాజీ ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి ఎన్నిసార్లు వచ్చారు? మరి నడిచిందని నడవలేదా? 4 కోట్ల ప్రజలు ఇక్కడంతా మొత్తం కలిపితే మాకు తెలంగాణ అంతా చూస్తే 8-10 వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. యూనివర్సిటీ చెప్పండి, ఎంతమంది యూనివర్సిటీ ఎంప్లాయీస్, పరిశోధన ఏమిటి, ఎంతమంది కాలేజీలు ఏమిటి, అనుబంధం ఉన్న వ్యవస్థ? మాకు మొత్తం 11 కాలేజీలు ఉంటాయి. 8 అగ్రికల్చర్ కాలేజీలు, ఒకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఒకటి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకటి హోమ్ సైన్స్ కాలేజీ. సో ఈ విధంగా 11 కాలేజీలు, పెద్ద వ్యవస్థ. అది దాదాపుగా మాకు 25 రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. 25 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దాదాపు 15 కేవీకేస్ ఉంటాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి. సో ఈ విధంగా పెద్ద నెట్వర్క్ ఇది తెలంగాణ మొత్తానికి. సో ఇది యాక్చువల్గా రైతుల స్థితిగతులను మార్చే శక్తి, తెలివి, వనరులు అన్నీ ఉన్న వ్యవస్థ ఇది. కరెక్ట్గా దీన్ని వాడుకుంటే ఇప్పుడు మన యూనివర్సిటీలో 2005 వరకు చూస్తే, అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఈ యూనివర్సిటీ డెవలప్ చేసిన వరి రకాలు మొత్తం భారతదేశంలో ఉన్న 43 మిలియన్ హెక్టార్స్లలో దాదాపు 12 మిలియన్ హెక్టార్స్లో ఈ మన వెరైటీసే ఉండేది. అంటే 25% భారతదేశంలో ఉన్న వరి విస్తీర్ణం ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన వరి రకాల కింద ఉన్నది. ఇప్పటికీ చాలా ఫేమస్ ఆ పాత వెరైటీసే. 2005 తర్వాత పెద్దగా కొంచెం తగ్గింది రీసెర్చ్ పరిశోధన వాస్తవానికి. సో ఇది అంటే గ్లోబల్ ఫినామినా. సో మన దగ్గర కూడా ఇక 2014 తర్వాత ప్రచారం ఎక్కువ, బట్ గ్రౌండ్లో తక్కువ ఉన్నాయి కొన్ని వెరైటీస్. అంటే ఈ 2014, 15, 16లో రిలీజ్ చేసిన వెరైటీస్ అంటే అది ఒక్క వెరైటీ రిలీజ్ చేయడానికి 10-12 సంవత్సరాలు పడుతుందండి. అంటే ఒక్క వరి రకము కొత్తది బయటికి రావడానికి 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 2014, 15, 16లో కొన్ని మంచి రకాలు వచ్చినాయి. ఇవన్నీ అంటే పాత రీసెర్చ్ కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది 2014 తర్వాత కొత్తగా రీసెర్చ్ స్టార్ట్ చేసి ఇప్పుడు రిలీజ్ అయిన వెరైటీస్ పెద్దగా లేవు. అసలు మీకు ఫోకసే లేదు. 10 ఏళ్ళలో ఏం లేవు, అయితే పెద్దగా లేదు. కానీ విత్తన భాండాగారం చేస్తామని గత ముఖ్యమంత్రి అన్నారు కదా. ప్రతి మండలాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకుంటుంది విత్తన. ఇక అది మీకు విత్తన వ్యవస్థ. ఇంకో రెండవ చెప్పాను మీకు, ఆర్థిక వ్యవస్థతో పాటు
భారతదేశంలో మొత్తం విత్తన రంగము 32% తెలంగాణ ఉండేది 2014లో. అది 19% పడిపోయింది. ఈరోజు తెలంగాణ షేర్ భారత విత్తన రంగం యొక్క మొత్తం వాటాలో తెలంగాణ షేర్ కేవలం 19%. అవునా? 19%. 2014లో 32%. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మీరు ఎక్క ప్రకారం. 2014లో తెలంగాణ చెప్తాను నేను, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం వాటా కాదా 32%. మొత్తం తెలంగాణ రాష్ట్రం వాటా భారతదేశంలోని విత్తన రంగంలో 32% 2014లో. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో 2014. ఉమ్మడి రాష్ట్రం గురైతే కదా అది అంటున్నా. అంటే ఇక ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందే తెలంగాణ షేర్ అది. అది 2023కు 19% పడిపోయింది. 23 నాటికి. 23 నాటికి. అంత డ్రాస్టిక్ ఎట్లా అయింది సార్? అంత ఒకప్పుడే ఒకవైపేమో మొత్తం 2015 నవంబర్లో నాకు గుర్తు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు అసెంబ్లీలో వ్యవసాయం గురించి. ఆ సందర్భంగా మీరు ప్రస్తావించిన తెలంగాణ విత్తన భాండారంగా చేస్తాం, ప్రతి మండలాన్ని ఒక కంపెనీకి దత్త తీసుకుంటారు, సో విత్తనాలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాం, ఇవన్నీ చెప్పారు. సో మేమంతా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆ అవకాశాలు ఉన్నాయి, అంత పొటెన్షియల్. తెలంగాణ వెరీ సూటబుల్ ఫర్ సీడ్ ప్రొడక్షన్. తీరా 2023 ఇక 8 ఏళ్ళ తర్వాత వెనక చూస్తే 32% ఉన్న వాటా భారతదేశంలో అది 19% పడిపోయింది. మరి అది ముందుకు పోయిందా వెనక పోయిందా ఇక రైతాంగం ప్రజలు తెలుసుకోవాలి. కానీ సార్ ఇక్కడ మీరు యూనివర్సిటీ వీసీగా అసలు మీరు గత ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వాన్ని నిశ్చితంగా పరిశీలించడము, దాన్ని ఆ ప్రభుత్వ లోపాలను ఎత్తు చూపడం, విశ్లేషణ చేయడం పౌరుడిగా మీ బాధ్యతని ప్రారంభంలో మీరు అన్నారు. అంతవరకు ఓకే. బహుశా మీరు అట్లా మాట్లాడినందుకే, మీకు రాసినందుకే వీసీ వచ్చిందా మీలాంటి వాళ్ళందరికీ? ఇది 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 నేను 2004 నుంచి రాస్తున్నాను. ఓకే. ఇది నాకు ఒక ప్యాషన్, అంటే ఒక జర్నలిస్టిక్ యాటిట్యూడ్ కూడా నాకు ఉంది. ఒక ఎకానమిస్ట్, ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కాకుండా 2004 నుంచి నేను దాదాపుగా 150 ఎడిటోరియల్స్ రాశాను. ఇంగ్లీషు, తెలుగు, ఈనాడు, జ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ లైన్స్ లాంటి పేపర్లలో. సో ఇది కొత్త కాదు, అది కూడా ఏంటంటే ఎనాలిటికల్ న్యూస్, అంటే ఇట్స్ నాట్ పొలిటికల్ న్యూస్. సో మద్దతు ధర మీద కూడా రాసాం ఇటీవల బిజినెస్ లైన్లో, మొత్తం ఆల్ ఇండియాలో వచ్చేసింది. సో కాబట్టి అది ఒక మా వృత్తి ధర్మం. అది ఒక వ్యక్తిని విమర్శించాలో పార్టీని విమర్శించడం కాదు. అక్కడ విషయం ఏంటంటే ఒక అగ్రికల్చర్ ఎకానమిస్ట్గా అది మా వృత్తి ధర్మం. అంటే మన నాలెడ్జ్ని ప్రజలకు, పాలకులకు, కీలక అధికారులకు మనకు షేర్ చేసుకోవటం అనేది ఒక బాధ్యత అది. సో ఆ ప్రాసెస్లో నేను ఇవన్నీ రాసినప్పుడు ఇది విశ్లేషణగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూసి అని చూసిండ్రు. గత 10 సంవత్సరాలలో 2014 నుంచి 23 మధ్యలో ఉన్న గత పాలకులు సో దీన్ని ఇతను మమ్మల్ని విమర్శిస్తున్నాడు, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. 2004-14 మధ్యలో కూడా రాజశేఖర్ గారి టైంలో కూడా మేము రాసినాం, కానీ వాళ్ళు పాజిటివ్ తీసుకునేది. ఒక విషయాన్ని మనం రాసినప్పుడు ఇది కరెక్టే, దీనికి మన సొల్యూషన్ ఏంటని పిలిచి అడిగి దానికి సొల్యూషన్ తీసుకొని అక్కడ రెక్టిఫై చేసుకునేది. దట్ ఈస్ ద డెమోక్రటిక్ అప్రోచ్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది, అంటే ఐడియాలజికల్గా చెప్పాలంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఆ డెమోక్రటిక్ అప్రోచే పోయింది కదా మన తెలంగాణ వచ్చినాక 2023 వరకు. అసలు ప్రజాస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందని అనుకుంటారా? అప్పుడు ఐ డోంట్ థింక్ సో. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రభుత్వం ఉన్నది, కానీ గవర్నెన్స్ నాకు డెమోక్రసీ కనపడలేదు. అసలు మాకు సెక్రటరీకి పోవడానికి అనుమతి లేదు 2023 వరకు. మీరు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మీరు కేసీఆర్ని కలిసిండ్రా? కలవలేదండి, అవకాశం రాలేదు. మీకు ఒపీనియన్ ఏమిటి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ అన్నప్పుడు ఆయన పేట మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. ఇది మొదలుపెట్టింది ఇది క్యుములేటివ్ ఎఫెక్ట్. ఇది మూడవ ఉద్యమం కేసీఆర్ గారు ఎత్తుకున్నది. సో అంతకుముందు 2 ఉద్యమాలు చాలా పటిష్టంగా జరిగింది. ఇదంతా క్యుములేటివ్ ఎఫెక్ట్. సో ఇది ఏ ఒక్క వ్యక్తికో నా వల్ల వచ్చింది, మీ వల్ల వచ్చిందని ఎవరైనా చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజా ఉద్యమం. లాస్ట్లో తను ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి సహజంగా తను క్రెడిట్ తీసుకున్నాడు. కానీ ఇది ప్రజల ఉద్యమం. ఇది ఒక పార్టీ అంటానికి కూడా వీల్లేదు. అది మీరు ఉద్యమంలో పాల్గొన్నారా? మా ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత రెండవ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేది అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో మేమందరం పాల్గొన్నాం. ఒక ఇంటలెక్చువల్గా తెలంగాణ ఎందుకు అవసరము, ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరము, అలాంటి ఒక ఇంటలెక్చువల్ డిస్కోర్స్ ప్రొఫెసర్ కోదండరాము వారితో కలిసి మేము పనిచేసినాం. కానీ సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఇంటలెక్చువల్గా ఉన్నవారు, విద్యార్థులు 100,000 మంది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం బాగలేదని, కొన్ని లోపాలు ఉన్నాయని దిగిపోయింది. ఈ 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పైన వ్యతిరేకత వస్తే 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని అక్కడక్కడ వినపడుతూ ఉన్నది. అది మీరు గమనిస్తున్నారా? కారణం ఏందో ఉండొచ్చు అంటారు? ఇక్కడ 2 విషయాలండి. ఇది మీరు చెప్పింది కొంతవరకు నేను ఒప్పుకుంటాను. 9 ఏళ్లలో బాగా అప్రజాస్వామ్యము,
ఈ వ్యవస్థల విధ్వంసము ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇది తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఉమ్. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఆ మార్పుకు నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. బికాస్ అది మేజర్ నేషనల్ పార్టీ కాబట్టి. ఆ. సో అందుకనే ఇది ఒక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయమే అనుకోవటానికి వీల్లేదు. ఒకటే అది ప్రధాన కారణం. కానీ సెకండరీ ఏంటంటే ఇది మొత్తం ప్రజా సమాజం, ఇది పౌర సమాజము, ప్రతి ఒక్కరు ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా మార్పు జరిగింది. ఆ ప్రాసెస్లో ప్రజలలో చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. ఈ 9 ఏళ్లలో ఒక 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 బందీలుగా బతికారు యాక్చువల్గా చెప్పాలంటే సమాజం. అది మీరు ఏ ఏ యాంగిల్లో చూసుకోండి. ఒక ఒక ఊపిరి అట్లా ఊపిరి పీల్చుకుంటూ అయింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఒక అమ్మయ్య అనే ఒక ఒక సహజంగా ఫీలింగ్ వచ్చింది. ఉమ్. దానిలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అన్ఎంప్లాయీస్ నుంచి, ఫార్మర్స్ నుంచి, యూత్ నుంచి, ఇంటలెక్చువల్స్ నుంచి పర్టికులర్గా. సో ఈ విధంగా అన్ని సెక్షన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ ఎక్స్పెక్టేషన్స్ని మనం మీట్ కావాలంటే ఫస్ట్ మనకు ఆర్థిక వనరులు ఉండాలి. వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమై ఉన్నది. ఉమ్. దాన్ని గాడిలో పెడతానికే దాదాపు 2-3 నెలలు పట్టింది ఉమ్. కనీసం. అసలు జీతాలు కూడా ఎప్పుడు వచ్చేది మనకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 10వ తారీఖు, 15వ తారీఖు, ఒకసారి 20వ తారీఖు వచ్చేది. పెన్షన్స్ కూడా దాదాపు 15వ తారీఖు వచ్చేది. 10 ఏళ్ల కింద గత ప్రభుత్వం 2023 ఆ. డిసెంబర్ కంటే ముందు నేను చెప్పి ఉమ్. ఉమ్. 2023 డిసెంబర్ కంటే ముందు. ముందు. సో అలాంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వచ్చింది ప్రభుత్వం. ఉమ్. ప్రజలనేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉమ్. సో ఇది పెద్ద సవాల్ ఇది ప్రభుత్వానికి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫైనాన్స్ బాగుంటే మనం అన్నీ చేయొచ్చు. అవును. కానీ ఫైనాన్స్ అనేది ఎక్కడికక్కడ అదిపోయింది. ఉమ్. ప్లస్ తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఉమ్. మనం అప్పులు తెచ్చినప్పుడు వడ్డీ కట్టుకోవాలి. అది ప్రభుత్వాలు వస్తుంటాయి, వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రభుత్వమే కదా. అవును. సో మాజీ ముఖ్యమంత్రి తెచ్చింది కాబట్టి నేను కడతానని అంటాను వీల్లేదు. ఉమ్. ప్రభుత్వం అది ఇది గవర్నమెంట్ తప్పదు ఎవరికే మళ్ళీ కట్టాల్సింది. అవును. సో ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి ఉమ్. అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు అనుకున్నంత రీతిలో ప్రభుత్వం చేయలేకపోయింది. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. ముఖ్యంగా నిరుద్యోగులకు అవును. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు 1 ఇయర్లో. ఉమ్. ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. 2 లక్షలు కాబట్టి కొద్దిగా అటు ఇట్లా ఉన్నాయి. కానీ ఒకేసారి నింపాలంటే 2-3 పబ్లిక్ ఒక వ్యవస్థ కావాలి, ప్లస్ ఫైనాన్స్. సో ఇవన్నీ అవసరం. సో దాదాపు ఇప్పుడు 50,000 ప్లస్ నింపారు కనీసం ఈ 10 నెలల్లో. అవును. దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ కదా. ఈ మొత్తం 10 నెలల్లో కూడా 50,000 నింపలేదు కదా మీ గత ప్రభుత్వం. 50 నింపలేదా? చూపించమనండి. మనకు నోటిఫికేషన్లు మేము ఇచ్చిపోయినాయి, మేము నింపలేదు. ఫైనల్గా నోటిఫికేషన్స్ 1,00,000 ఎన్ని ఇస్తాము, పక్క పెడతాం. ఒకవేళ ఎన్నికల్లో గెలిచుంటే వస్తాయని గ్యారంటీ ఏమున్నది? 10 ఏళ్ళలో ఇవన్నీ నోటిఫికేషన్లు 9 సంవత్సరాల్లో ఇవన్నీ నింపలేదు, మేము వస్తే నింపుదు, అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. ఫైనల్గా ప్రభుత్వం నింపిందే లెక్క. సో పెండింగ్లో ఉన్నాయన్నీ సాల్వ్ చేసుకుంటూ, సో కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి పాత నోటిఫికేషన్ల పెండింగ్ అన్ని సాల్వ్ చేసుకుంటూ దాదాపు 50,000 ప్లస్ ఇచ్చారు. సో ఇంకా యూత్ ఏంటి, ఇప్పుడు దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు రియల్లీ వెయిటింగ్ ఫర్ జాబ్స్. సో 50,000 ఇచ్చారు కాబట్టి రాని వాళ్ళలో నిరాశ ఉంటుంది. సో ఇది ఒక కారణం. ఎక్స్పెక్టేషన్స్కు ఎక్కువ ఉన్నాయి, సవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనకు చేసే వనరులు పరిమితంగా ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ ఎక్కడ సందు దొరికినా కొంచెం వచ్చిన ఈ ప్రచారం ఎక్కువ ఉంది, నెగిటివ్ ప్రచారం కావాలని కొంత ఒక లాబింగ్ ద్వారా. సో ఎక్కడో అక్కడ ప్రభుత్వాల మీద కావాలి కూడా కొంత లగచర్ల దగ్గర గొడవైంది కదా, దానికి కూడా ఏంటంటారా? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పోలీసు వ్యవస్థనే చెప్తుంది కదా, ఇప్పుడు మనం ఊహించుకోవటం ఎందుకు? పోలీసు అధికారులు చెప్తున్నారు కదా దీని వెనకాల ఈ కుట్ర ఉందని. లగచర్ల వెనుక కుట్ర పోలీసు వ్యవస్థ చెప్పింది కదా, పోలీస్ కమిషనర్ చెప్తున్నారు కదా. సో మనం గవర్నమెంట్ వ్యవస్థ నమ్మాలా, ఒక వ్యక్తులు చెప్పేది నమ్మాలా? సిస్టమ్ నమ్మాలి. సో సిస్టమే చెప్తుంది దీని వెనకాల కుట్ర ఉందని గట్టిగా భావిస్తున్నాము, మా అక్కడ ఆధారాలు లేని వాళ్ళే చెప్తున్నారు కదా. సో దాన్ని నమ్మాలి కదా మనం. సో కావాల్సిన ఎవిడెన్స్ ఉంటేనే కదా అనేది. సో కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చాలా కీలకం. ప్రతి విషయాన్ని అభివృద్ధిని అడ్డుకోవడం కూడా మంచిది కాదు వాస్తవానికి. ఎందుకంటే నేను 36 దేశాలు తిరిగాను, అన్ని డెమోక్రటిక్ కంట్రీస్. యాక్చువల్ డిసెంట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. డిసెంట్ను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చే హక్కు అందరికీ ఉంటుంది. కానీ డిస్ట్రక్టివ్ అప్రోచ్ అనేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, అసలు అభివృద్ధికి పెద్ద ఆటంకం అది.
మంచిని మంచి చెప్పాలి, అందులో లోపాలు ఉంటాయి. నేను చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేసి అన్నీ బాగున్నాయి నేను సర్టిఫై చేస్తలేను. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి. దాన్ని మనం సరి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కంపల్సరీగా చేయాలి. లోపం ఏది పర్ఫెక్ట్ కాదండి. ఏ వ్యక్తి ఎవరు కానీ పర్ఫెక్ట్ కాదు. సో కాబట్టి చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి. సో దాన్ని అనుభవం ఉన్న వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వారు దాన్ని చెప్పాలి. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ చెప్పాలి, ప్రతిపక్షాలు చెప్పాలి, పౌర సమాజం చెప్పాలి. సో ఇది ప్రతి పౌరుడి మీద బాధ్యత. కానీ సార్ ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఈ ప్రొఫెసర్ జయశంకరు వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా సవాళ్ళు దీని ముందు ఉన్నాయి, అంటే మీ ముందు ఉన్నట్లు. మీరు గుర్తించిన ప్రధానమైన సవాళ్ళు ఏమిటి? మీ దగ్గర ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? మా ముందునే ప్రధానంగా 2 సమస్యలండి. 2 సమస్యలు కాదు, సవాళ్ళు. అదే సవాలు సమస్యలు ఏంటంటే, ఫస్ట్ యూనివర్సిటీస్ ఒక సంస్థ నడవాలంటే కేవలం ఒక వైస్ ఛాన్సలర్ వ్యక్తిగతంగానో వైస్ ఛాన్సలర్ ఉంటే సరిపోతుంది అనుకోవడం తప్పు. ఒక వ్యవస్థ అనేది మనం క్రియేట్ చేయాలి. ఈ 9 ఏళ్ళ వ్యవస్థ పోయింది. డీన్స్, డైరెక్టర్స్, రిజిస్ట్రార్. సో నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన వితిన్ 2 డేస్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో 2 డేస్లో గతంలో ఇన్ఛార్జ్ వీసీగా అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఉండేది. వారు ఎంత చేయాలో అంత చేయగలిగారు, ప్రయత్నం చేశారు. అధికారిగా చాలా సమర్థమైన అధికారి తెలంగాణలో. కానీ బాధ్యతలు ఎక్కువే. వ్యవసాయ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, జిఏడి కార్యదర్శి, వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. అదనంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా పెట్టారు. అనుకున్నంత టైం స్పేర్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకున్న ఈ బాధ్యత భారం, ఒత్తిడి, పనులు ఒత్తిడి. పెట్టిన తక్కువ సమయంలో కూడా వారు కొంత దాన్ని ఫర్దర్ డిటరేట్ కాకుండా చక్కగా ఒక 2 ఇయర్స్ నడిపించారు. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ కావాలి. సో తాను ప్రయత్నం చేశారు, నింపుదాము డీన్స్, డైరెక్టర్స్ అని 1 ఇయర్ బ్యాక్. కానీ రెగ్యులర్ వీసీ వచ్చినాక నింపాల్సిన అవసరం ఉంటుందని కొంత పక్క పెట్టారు. సో ఆ ప్రాసెస్ నేను ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు జనవరి 1కు మాకు కొత్తగా టీం రావాలి. ఇప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ రెగ్యులర్, మిగతా వాళ్ళంతా అధికారులు, హెడ్ క్వార్టర్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్సు, ఈ డీన్స్, డైరెక్టర్స్, రిజిస్టర్ అంతా ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఫస్ట్ సవాల్ అది. రెండవ సవాల్ ఏంటంటే, మాకు సగానికి పైగా వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఫ్యాకల్టీని. సో అన్ని యూనివర్సిటీతో పాటు మా యూనివర్సిటీ కూడా వేకెన్సీ నింపుతామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మూడోది నిధులు. గత 9 ఏళ్లలో కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు, బిల్డింగ్లు కట్టారు, కొన్ని బిల్డింగ్లు కూలగొట్టి మళ్ళీ కట్టారు. సో ఇదొక ప్రాసెస్ జరిగింది 9 ఏళ్ళలో. అసలు ఉన్న బిల్డింగ్లు అంటే ఇంకా వాటికి లైఫ్ ఉన్న బిల్డింగ్లు కూలగొట్టి 5-10 ఏళ్ళు 15 ఏళ్ళు లైఫ్ ఉన్నదా? వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇంకా 10 ఏళ్ళు నడిచే బిల్డింగ్లు కూలగొట్టి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టారు. కన్స్ట్రక్షన్స్కి బాగానే ఇచ్చింది ప్రభుత్వం. కానీ రీసెర్చ్కు, ఈ ఎడ్యుకేషన్కు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కు సరైన నిధులు ఇవ్వలే. చాలా ఇది చేయాల్సిన పని ఎక్కువ ఇది. సో సరే, మాకు అది మనం పాజిటివ్గా తీసుకుంటే కన్స్ట్రక్షన్ కట్టారు, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. సరే, నాణ్యత ఎలా ఉందో ఏదో ఇక మనకు కాళేశ్వరం లాగానే కాలం చెప్తుంది. కాళేశ్వరం నాణ్యత ఎంత ఉందో మనకు తెలుసు. అలాగే పరిస్థితి అంతా అట్లాగే ఉంటుంది దాదాపుగా. కొద్దిగా అటు అంటే మనకు కనిపిస్తున్నాయి కదా. సో కొన్ని అంటే అది క్వశ్చన్ మార్క్, అది మాకు తెలియదు. అది ఇంకా వాడుతుంటే తెలుస్తుంటుంది మీరు అన్నట్టు. అది రేపటి గురించి వాళ్ళు చెప్పలేము. బట్ ఒక అవైతే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయినాయి. సో మధ్యలో కొన్ని పోస్టులు నింపడం కూడా జరిగింది 2018లో. చాలా ఖాళీలు ఉంటే కొన్ని పోస్టులు నింపారు. ఇప్పటికి సగం ఖాళీగా ఉన్నాయి. సో అవి నింపడం అనేది 3వ ఛాలెంజ్. 4వది ఏంటంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో మన యూనివర్సిటీ మోనోపలి, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు. కానీ ఇప్పుడు ఆ మోనోపలి పోయింది. ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఎంటర్ అయినాయి. ఐసీఆర్ గుర్తింపు లేదు, ఒక టెక్నికల్ క్లియరెన్స్ లేదు, సరైన వసతులు లేవు. ఎలాంటి గుర్తింపు లేకుండా కొన్ని సంస్థలు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు ఆఫర్ చేయడం. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు పెరుగుతున్న డిమాండ్ని ఆసరా చేసుకొని గుర్తింపు లేని వారు కూడా గుర్తింపు వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నారు. సో నేను జాయిన్ అయిన తర్వాత వెంటనే దాన్ని గుర్తించి ఒక 200 సీట్లు పెంచి, ఫీజులు 10 లక్షలు ఉండే అప్పుడు పేమెంట్ సీట్లు అని సెల్ఫ్ ఫైనాన్స్, దాన్ని 5 లక్షలు తగ్గించి, సగం తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు కూడా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి, సీట్లు పెంచినాం. ఎందుకంటే పెరుగుతుంది డిమాండ్ ప్రకారం. సో అదొకటి చేసినాం. అది సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసినాం ప్రాసెస్ని. సో ఇక ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే గర్ల్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. మొత్తం దాదాపు 75-80% స్టూడెంట్స్ గర్ల్స్. శుభ పరిణామం, చాలా మంచి. అంటే ఇది ఒకవైపు శుభ పరిణామమే. కానీ ఒక సింగిల్ అంటే ఫెమినైజేషన్, అంటే మహిళల పాత్ర బియాండ్ సర్టన్ లిమిట్ మించి ఉంటేందంటే అది సోషల్ ప్రాబ్లం అవుతుంది వాస్తవానికి. రేపు
ఇప్పుడు మహిళలకు ఏ విధంగా అయితే 1/3 రిజర్వేషన్ పెట్టారో ఉమ్. సర్టన్లీ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో బాయ్స్కి రిజర్వేషన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, పెట్టాలి, అవసరం కూడా ఉంది. ఓకే. ఇది చాలామంది చెప్తే హాస్యాస్పదంగా ఉంటారు, ఇదేంటే మీరు అవును. కొత్తగా చెప్తారని. అవును. కానీ ఇది 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 తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. మీకు 80% అమ్మాయిలు, అంత ఎక్కువ సంఖ్యలో ఎందుకు వస్తుంది? 70-80% అంటే మెరిట్, వాళ్ళు చదువుకుంటారు. ఏం మనకేమి, వాళ్ళంతా చక్కగా వాళ్ళ చదువుకొని టాలెంట్ని వస్తున్నారు. ఆపలేము కదా మరి. టాలెంట్ అంటే ఆపలేదు. గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, వెనుకబడిన తరగతుల నుంచి వస్తున్న అందరి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కేటగిరీలలో గొప్ప విషయం మరి. అది దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఉమ్. కానీ లాంగ్ రన్లో సోషల్ ప్రాబ్లం రాకూడదు. ఈ డిపార్ట్మెంట్ మొత్తం ఇదంతా వ్యవస్థ అంతా వాళ్ళ వాళ్ళ అంటే దానికి. ఇప్పుడు మనకు ఒకప్పుడు మహిళలకు మనం ఎందుకు రిజర్వేషన్ పెట్టాం, అంత మేల్ అవుతారు, ఫీమేల్ అవును. పార్టిసిపేషన్ లేదని. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. కాబట్టి మనకు బ్యాలెన్స్ సొసైటీ కావాలి, జెండర్ బ్యాలెన్స్ సొసైటీ కావాలి, 50-50 అని ఉండాలి. జెండర్ బ్యాలెన్స్ సొసైటీ కావాలి తప్ప జెండర్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు, ఇటు మేల్ వైపు నుంచి కానీ ఇటు ఫీమేల్ వైపు నుంచి కానీ. కరెక్ట్ సార్. సో కాబట్టి ఏది ఎక్కువైనా ఇది ప్రమాదమే. ఇది ఇది ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ బాయ్స్కు కొంత కోటా కానీ కేటాయించకపోతే ఈ కొంచెం ఇది ముందు ముందు కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ఇది కొత్త కోణం, ఇది చెప్తుంటే ఆశ్చర్యం అనిపించచ్చు, కానీ ఇది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే. అది ఒక పెద్ద మరొక సమస్య చాలా మరి దీనికి ఎట్లా పరిష్కారం చూపిస్తారు మీరు? ప్రభుత్వానికి మనం రాసి దీన్ని కోటా తీసుకోవటమే. నోటీస్ పెట్టి గవర్నమెంట్ నోటీసులో పెట్టింది అంటే ఇప్పుడే రాగానే ఇప్పుడు అంటున్నారు మీరు. ఎందుకంటే ఇది మీతో షేర్ చేసుకుంటున్నా, ఫస్ట్ టైం బహుశా ప్రజలతో షేర్ చేసుకుంటున్నా ఈ ఆలోచన. సో ఇది అవసరం ఉన్నది కంపల్సరిగా. ఒక 1/3 ఏ విధంగా అయితే మన అమ్మాయిలకు పెట్టామో ఇప్పుడు అబ్బాయిలకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే జెండర్ బ్యాలెన్స్ సొసైటీ అవసరం. ఒకప్పుడు ఏ విధంగా అయితే మేల్ డామినెంట్ సొసైటీ ఇది మంచిది కాదని మనం ఒక ఫిమేల్కి ఏ విధంగా రిజర్వేషన్ పెట్టామో, కాబట్టి ఇటువంటి అట్లీస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, ఎందుకంటే ఇది డీల్స్ విత్ రూరల్ సొసైటీ, ట్రావెలింగు, ఫీల్డ్ విజిట్ చాలా ఉంటాయి కాబట్టి, సో ఫిమేల్తో పాటు మేల్ అవసరం కూడా ఎంప్లాయీస్ కానీ రీసెర్చ్లో కానీ అన్నిట్లో అవసరం ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ అలాంటిది. సో కాబట్టి అది పెట్టాల్సిన అవసరం ఉందనేది ఒకటి. ప్రతి ఏటా దీనికి ఎంత నిధులు అవసరమై ఉంటాయి? ఇంకొక విషయం చెప్తాను. ఒకటి ఏంటంటే మా ముందున్న సవాలు, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం దాదాపుగా కొన్ని వందల రకాలు విడుదల చేసింది. మీకు చెప్పాను, ఇది 50% ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే యూనివర్సిటీ ఇది. ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీ అంటే డైరెక్ట్ స్టూడెంట్స్తో ఉంటుంది, 3.5-4 lakh స్టూడెంట్సే. కానీ మాకు స్టూడెంట్స్తో పాటు మాకు రైతులు ప్రత్యక్షంగా మాకు కాంటాక్ట్స్ ఉంటారు. ఎందుకంటే మాకు 25 రీసెర్చ్ స్టేషన్స్, కేవీకేలు. సో మాకు ఒక వారధి ఉన్నది రైతులకు విశ్వవిద్యాలయానికి మధ్యలో. ఒక వారధి డిపార్ట్మెంట్తో పాటు మా వ్యవస్థలో వారధి ఉంది. సో కాబట్టి అట్లీస్ట్ ప్రతి రెవెన్యూ విలేజ్లో 12,000 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ విలేజ్లో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో కనీసం 10 మంది రైతులకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేబుల్తోని విత్తనం అందాలి. రైతులకు ప్రత్యక్షంగా ఈ ఫలితాలు అందాలి. చాలా పెద్ద టాస్క్ ఇది, మామూలు విషయం. దానికోసం మేము ఒక ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్కేవి కింద ఒక ప్రాజెక్ట్, ఒక 150 కోట్ల ప్రాజెక్ట్ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. దానికి 60% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 40% కేంద్రం ఇస్తుంది. సో అది ఆలోచన కూడా ఉన్నది. ఎందుకంటే అల్టిమేట్గా యూనివర్సిటీ ఫలితాలు మనం రైతులకు అందాలి. అందినప్పుడే మనకు సాటిస్ఫాక్షన్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్లో, రీసెర్చ్లో, సీడ్ ప్రొడక్షన్లో మాకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మాకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తారని హామీ ఇచ్చారు. మాకు చాలా అనుభవం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాకు ఉండటం, అది మాకు పెద్ద సీనియర్ మోస్ట్ మంత్రి, చాలా కమిటెడ్ పర్సన్. సో ఒక స్పష్టత ఉన్న వ్యక్తి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎటు పోవాలనేది, ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల కింద మంత్రి వారు. సో ఈ విశ్వవిద్యాలయాన్ని 40 ఏళ్ళ నుంచి దగ్గర నుండి చూస్తున్నారు. ఇంతకు పూర్వం కూడా పనిచేసిన వ్యవసాయ శాఖ మంత్రి. ఇంతకు పూర్వం దాదాపు 35 ఏళ్ల కింద వ్యవసాయ శాఖ మంత్రి. అదే అంటారు మా వ్యవసాయ మంత్రి గారు, 35 ఏళ్ల కింద నేను చూసిన యూనివర్సిటీ, మళ్ళీ నాకు అలాంటి యాంబియన్స్, అలాంటి స్థితిగతులు నేను చూడాలి. ఏం చేస్తావు చెయ్యి, అన్ని మద్దతులు మేము ఇస్తాం. సంపూర్ణ మద్దతుగా నాకు నువ్వు ముందుకు తీసుకెళ్ళకు. నేను 35 ఏళ్ల కింద ఎలా చూశానో ఈ విశ్వవిద్యాలయాన్ని, ఆ విధంగా నువ్వు తీర్చిదిద్దాలి. ఇది నీ ప్రధాన బాధ్యత అన్నారు. అది ఒక గొప్ప బాధ్యత. అంటే ముందుకు తీసుకెళ్లకుండా ఆ స్థితికి రావాలి. పాస్ట్లో ఎంత ఒక గ్లోరిఫైడ్ యూనివర్సిటీ ఇది, ఆ గత వైభవం రాకుండా ఆ స్థాయికి తీసుకుపోవాలనేది ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా వారి ఆలోచనలకు, వారి కోరికను వాళ్ళు డెఫినెట్గా తీర్స్తామని నమ్మకం మాకుంది. వీ హ్యావ్ ది ఎక్సలెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టాఫ్ ఉన్నారు, కమిటెడ్ స్టాఫ్ ఉన్నారు. ఓన్లీ ఆ లీడర్షిప్ అనేది మిస్ అయింది. గత 9 ఏళ్లలో పాజిటివ్ లీడర్షిప్ మిస్ అయింది. సో ఆ పాజిటివ్ లీడర్షిప్ని ప్రొవైడ్ చేయడం, గైడెన్స్ ఇవ్వటం, కావాల్సిన వనరులు ఇవ్వటం. సో ప్రభుత్వం కూడా మాకు ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్దతు చెప్పారు. మీకు ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఏదైనా ఇస్తానన్నారు.
ఇస్తామన్నారు. సో ఇంకా మేము ఏం అడగలేదు, ఎందుకంటే ఫస్ట్ మేము ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, దానికి కావాల్సిన వనరులు ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మొత్తం తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఒకసారి కలిసి మాకు కావాల్సిన వనరులు అడుగుతాం, మాకు ఇస్తారని నమ్మకం మాకుంది. సార్ ఇవన్నీ వరి వంగడాలకు సంబంధించిన ఇది వరి వంగడాలలో ఈ కీటక రెసిస్టెన్స్ చేసే బ్రీడింగ్ వర్క్ ఇది. ఇప్పుడు బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని ఒక మేజర్ రైస్ మీద ఉండే ఇన్సెక్ట్. సో వాటిని కంట్రోల్ చేయడానికి స్క్రీనింగ్ అంటే తట్టుకునే రకాలను తయారు చేసే ప్రాసెస్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నారు. 4 రకాలు, 4 రకాలు, 4 రకాలు. ఇక్కడ ఉన్న బాక్సులను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 2 రకాలు డిఫరెంట్ ప్రయోగాలు అవన్నీ. ఒక్కొక్కటి ఇన్సెక్ట్ రెసిస్టెన్స్, ఒకటి పెస్ట్, ఒకటి డిసీజ్ రెసిస్టెన్స్. సో ఆ విధంగా ఈ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో 40-50 రకాలు ఉన్నాయి ఇక్కడనే. చాలా చేస్తారు, అట్లా కొన్ని వందలు చేస్తేనే మనకి ఏదో కొన్ని సక్సెస్ అవుతాయి. కొన్ని సక్సెస్ ఎక్స్పెరిమెంట్ అంతా అట్లాగా ఉంటుంది. కానీ సార్ ఇక్కడ తెలంగాణలో వరి ఈ మధ్య బాగా పండుతున్నది, ఇంత పెద్ద విశ్వవిద్యాలయం ఉన్నది, రైతులు నకిలీ విత్తనాలు కొంటున్నారని, అవి పత్తి చేసినా సరే వరి చేసినా సరే గంట గట్టి వస్తుంది, గింజలు రావు దానికి, రైతులు చాలా నష్టపోతున్నారు కదా. మరి ఇంత యూనివర్సిటీ ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నది రైతులు? అంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ యొక్క మ్యాండేట్ ప్రధానంగా ఒకటి ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, రెండోది రీసెర్చ్, కొత్త రకాలను పరిశోధన చేయడం, మూడోది ఏంటంటే ఫ్రంట్ లైన్ ఎక్స్టెన్షన్, అంటే కొంత రీసెర్చ్లో ఉండే ఫలితాలని రైతులకు అందజేసే విధంగా కొంత వ్యవస్థ ఉంది మనకు. కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, డాట్ సెంటర్స్, పరిశోధనా సంస్థలు, కొన్ని మనం సీడ్ ప్రొడక్షన్ చేసి ప్రతి సంవత్సరం మేలో సీడ్ మేళాన్ని పెట్టేసి దాదాపు ఈ సంవత్సరం 7,000 మంది రైతులకు సీడ్ మేళ ద్వారా మనకు 1,00,000కు పైగా క్వింటాళ్ళ విత్తనం డిస్ట్రిబ్యూట్ చేసినాం. నామినల్ ప్రైస్, అంటే ఇది పెద్ద ప్రాఫిట్ ప్రైస్ కాకుండా నామినల్ ప్రైస్కి ఇస్తాం. సో గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం దాదాపు, అంటే మొన్న మేళ జరిగింది 2024 మేళ జరిగిన సీడ్ మేళాలో డబుల్ సీడ్ రెట్టింపు ఇచ్చాం రైతులకు. 14 అంటే గతంతో పోలిస్తే మనం రెట్టింపు క్వాంటిటీలో ఇచ్చాం. దాదాపు 1,30,000 క్వింటాల్స్, దాదాపు 7,000 మంది రైతులకు ఇచ్చాం సీడ్ మేళ ఒకటే రోజు. మొత్తం త్రూఅవుట్ స్టేట్లో అన్ని రీసెర్చ్ స్టేషన్లో, ప్లస్ మన దగ్గర కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎట్ ఏ టైం ఒకటే రోజు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్లస్ కంటిన్యూస్ కూడా జరుగుతుంది, అది ఇంకా వేరే మిగిలిన విధంగా దొరుకుతాయి. కానీ ఇదేంటంటే సీడ్ ప్రొడక్షన్ అనేది మాకు లిమిటెడ్ ల్యాండ్, లిమిటెడ్, ఎందుకంటే రీసెర్చ్ స్టేషను, కాలేజీలు పోను మనకు మిగిలిన దాన్ని సీడ్ ప్రొడక్షన్ వాడుకుంటున్నాం. అయినప్పటికీ మేము మీకు ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా ప్రతి రెవెన్యూ విలేజ్లో కనీసం ఒక 10 మందికి ఒక నాణ్యమైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం లేబుల్తోని విత్తనం అందాలి. కానీ ఊరికే ఇవ్వలేమా? మొత్తం 12,000 రెవెన్యూ గ్రామ పంచాయతీలలో రైతులను కాపాడే ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటే కనుక, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము 10 మంది రైతులకు ఇవ్వాలనేది ఒక గ్రామానికి, రెవెన్యూ గ్రామంలో. అయితే మనకు సీడ్ కార్పొరేషన్ ఉంది, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది వారు లార్జ్ స్కేల్లో సీడ్ ప్రొడక్షన్ చేస్తారు. సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి ప్రభుత్వ వ్యవస్థలో. సో వారు డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు సీడ్ వాళ్ళు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. సో అయినప్పటికీ కొంత ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఏమైందంటే వరిలో అసలు ఇది ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇంపార్టెంట్. ఒక్కసారి రైతులు నాణ్యమైన విత్తనం కొంటే 3 సంవత్సరాలు దాన్నే వాడుకోవాలి. కాకపోతే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తారంటే, మీరు ప్రతిసారి విత్తనం మార్చడం వల్ల మీకు ఈల్డ్ పెరుగుతుంది, గణనీయంగా పెరుగుతుంది అనేది ఒక ప్రచారం అనేది వాళ్ళ మార్కెట్. వేసిన పంట వేయకు పొలము పాడు చేయకని చెప్తారు, గోడల మీద రాసేది అప్పట్లో, ఇప్పుడు రాయట్లేదు. అయితే ఏంటంటే వరిలో అలాంటి, పత్తిలో ప్రతి సంవత్సరం కొనాలి విత్తనం, కానీ వరిలో ఒక్కసారి విత్తనం కొనుక్కుంటే 3 సంవత్సరాలు దాన్ని ఒక పొలంలో ఒక మూలకు కొంచెం జాగ్రత్తగా ఒక మడి విత్తనం కాపాడుకుంటే అది అప్పుడు ఉండేవి. అసలు అది కరెక్ట్ వ్యవస్థ. కంకులు విత్తనాలు తీసి పెట్టి దాన్ని వేసేది ఒక మడిలో, దాని ఆఫ్ టైప్స్ లేకుండా కలుపు లేకుండా జాగ్రత్తగా చేసుకునేది. సో అట్లా చేసుకుంటే ఏంటంటే ఒక్కసారి మనం ఇప్పుడు మేము 10 మంది రైతులకు ఇస్తే వాళ్ళ విత్తనం నెక్స్ట్ ఒక 100 మందికి సర్క్యులేట్ అవుతుంది. 3వ సంవత్సరం అది ఒక 10,000 మందికి, అంటే 3 సంవత్సరాలు పెరుగుతుంది. 3 సంవత్సరాలలో ఆ 10 మంది ఇచ్చిన మా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం నెక్స్ట్ 3 ఇయర్స్లో విలేజ్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. కరెక్ట్ సార్. సో కాబట్టి అది మా గోల్. సార్ ఇందాక మనము మీ లక్ష్యాలు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి, అంటే వ్యవస్థ ప్రక్షాళన నుంచి మొదలుకుంటే దీని ఇంపాక్ట్ తెలంగాణ సొసైటీ మీద ఉండాలని మీకు చాలా బలంగా కనబడుతున్నది. అది మీ పదవీ కాలం నాటికల్లా తెలంగాణ సమాజాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ముద్ర వేసింది అని చెప్పే 1-2 అంశాలు ఏమైనా ఉన్నాయి? ఒకటి, ప్రతి రెవెన్యూ విలేజ్లో విత్తనం అందటం. ఓకే. రెండవది, ఒక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మరిన్ని కొన్ని సీట్లు పెంచి ఒక అఫోర్డబుల్ ఫీజులతోని పెంచడం ఒకటి, సీట్ల సంఖ్య పెంచి విద్యా వ్యవస్థను విస్తరించడం ఒకటి.
సో మూడవది రీసెర్చ్. కనీసం ఒక అంతర్జాతీయ స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో రీసెర్చ్, కొన్ని కొత్త రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసి 37 ర్యాంక్ ఉన్న భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పుడు 37 ర్యాంక్ నుంచి కనీసం 10వ ర్యాంక్ వరకు అని తీసుకుపోవాలని మా కోరిక నెక్స్ట్ 3 ఇయర్స్లో. పెద్ద 1వ ర్యాంకు 2వ ర్యాంకు నేను తీసుకుపోతాను గొప్ప గొప్పగా చెప్పడం కష్టం. కనీసం 10 లోపల 37 నుంచి బిలో 10 ర్యాంకు తీసుకుపోవాలి వచ్చే 3 ఏళ్ళు అనేది మా ప్రధానమైన లక్ష్యం. మీరు పెట్టిన లక్ష్యం అంతే. కానీ సార్ ఇక్కడ నేను మళ్ళీ ఒక పొలిటికల్ అంశాన్ని తీసుకుంటా. నేను గడిచిన 10 సంవత్సరాల పరిపాలనా కాలము, ఈ 10 నెలల పరిపాలన కాలం మీరు తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఈ ప్రభుత్వం వెళుతున్న తీరు మీకు ఎట్లా కనపడుతున్నది? మీరు నిష్పాక్షికంగా చెప్పాలి. ఒకటి, ఇది ప్రజాస్వామికంగా నడిచే ప్రభుత్వం. ఫస్ట్ ప్రజాస్వామికంగా స్టాంప్ వేస్తున్నారు. లేదు, నేను ముద్రేయటం కాదు, ఇది మీరు ప్రజలను అడగండి. ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా కూడా మాకు తెలుస్తుంది కదా, మా విశ్వవిద్యాలయం వెళ్ళి మీరు ఏ ఫ్యాకల్టీని అడగండి, ఇంటలెక్చువల్స్ అడగండి. ఒక సఫకేషన్లో ఉన్న ప్రజలు ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్లోకి వచ్చారు, ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ధర్నా చౌక్ మూసేసినాం కదా, ఇప్పుడు తెరిచారు కదా, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఒక ఇండికేషన్ నేను చెప్పేది. ఇంతకుముందు అమ్మారావు స్తూపం దగ్గరికి ఎవరైనా మనం పోనిచ్చారా? అసలు సెక్రటరియట్కు మనం అనుమతి ఉన్నదా? మీకు ఒకటే, రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అవైలబుల్ ఉండకపోవడం సరే, అది వేరు గతంలో, కానీ సెక్రటరియట్ కూడా ఎంట్రీ లేదు కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అనే పేరు వినబడుతున్నది. బహుశా వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నది, వాళ్ళ ప్రణాళిక ఉన్నది. కానీ ఇక్కడ ఈ ప్రజాపాలన అనే పేరు ఎవరు మీలాంటి వాళ్ళ, లేదా మీరు సూచిందంటే మీరు కూడా ఉన్నారా, లేదా వాళ్ళే పెట్టుకున్నారా పేరు? అసలు ప్రజలే ప్రజాపాలనగా ఫీల్ అయిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఎవరు దీనికి నామకరణం చేసేదే ఉన్నది? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఇది ఒక సఫకేషన్ నుంచి బయటకు వచ్చిన వాతావరణం కనపడ్డది మనకు. మొత్తం ఎంటైర్ తెలంగాణలో, తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఏ విధంగా తెలంగాణ పార్లమెంటు బిల్లు ఏ విధంగా పాస్ అయ్యి మొత్తం ఫైనల్గా ఎన్ని గొడవలైనా పార్లమెంట్లో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్లమెంట్లో ఆనాడు యూపీఏ 2 గవర్నమెంట్ పాస్ చేసి తెలంగాణ వచ్చినట్టు డిక్లేర్ చేసినప్పుడు ఎంత సంబరాలు చేసుకున్నారో, సిమిలర్గా అంత స్థాయిలో కాకుండా, అఫ్కోర్స్ అంత స్థాయిలో కాకుండా అలాంటి వాతావరణం మనకు డిసెంబర్ 7 నాడు కనపడ్డది కదా లాస్ట్ ఇయర్. అంటే ఒక సఫకేషన్. ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఏంటంటే ఫ్రీ ఎక్స్ప్రెషన్ అనేది రావాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వైడ్ ఎగ్జాంపుల్ చాలా కంట్రీస్ తిరిగాను. మీలో ఉన్న ఏది హరించినా, మీ బట్టలు తీసుకున్నా, మీ ఆస్తులు కొట్టినా, మీకు ఇంకేదన్నా పాకెట్లో జేబు దొంగ కొట్టినా, మీ డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకున్నా, మీకు ప్రమోషన్ లాక్కున్నా అన్నీ భరిస్తారు. కానీ ఒక వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామ్యంలో, ఈ ఆధునిక ప్రపంచంలో వ్యక్తి స్వేచ్ఛను భరిస్తే ఎవ్వరు భరించరు. ఇది ఆఫ్రికాలో జరిగింది, ఏషియాలో జరిగింది, ఇండియాలో మనకు హిస్టరీ చెప్తుంది, వరల్డ్ హిస్టరీ చెప్పే సూచన ఇది. అదే జరిగింది గత 9 ఏళ్లలో. మీ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు జరిగినాయి, కొంత హరించిండ్రు 2014 నుంచి 23 మధ్యలో. ఆ హరించిన స్వేచ్ఛకు మనకు విముక్తి కలిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సార్ ఒక మాట, ఇది పేరు ప్లస్ కులము ఈజ్ ఈక్వల్ టు బ్రాండ్. పేరు ప్లస్ కులము ఈజ్ ఈక్వల్ టు బ్రాండ్. ఓకే, ఇది సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీఆర్ఎస్లో ఉన్న ఎంపీ, ఇవాళ బీజేపీలోను బూర నరసయ్య గౌడ్ గారు ప్రముఖ వైద్యులు వారు. ఇక్కడ మీరు, మీ పేరు, మీ కులం ఈజ్ ఈక్వల్ టు బ్రాండ్. మీరు వీసీ అయినప్పుడు ఒక బ్రాండ్ ఉండాలి. ఏదో మీరు అన్నారు కదా, గడిచిన 10 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్నది, ఆ బ్రాండ్ వాళ్ళకి అవకాశం ఉన్నది. బ్రాండ్ అనే పదం అనలేదు కానీ సమాన అర్థం. ఓకే, ఇవాళ మీ పేరు ప్లస్ సామాజికం, ఇవాళ మీకు వచ్చిన పోస్టు. నేను ఒప్పుకోను దానికి. నాకున్న ఇంటర్నేషనల్ నేషనల్ ఎక్స్పోజర్, నా నాలెడ్జ్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. మీరు ఏదైనా చేయొచ్చు. అంటే నేను మీకు ఈసీ కాకముందు, ఇక్కడ పదవులకు రాకముందు గత 1.5 year నుంచి నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఈసీగా వచ్చే జీతం కంటే ఒక 10 రెట్లు ఎక్కువ. అంటే మీకు అది కూడా చెప్తున్నాను. సో కాబట్టి నా నాలెడ్జ్, నా మెరిట్, దట్ ఇస్ ద ఫస్ట్ టాప్ ప్రియారిటీ. అంటే కానీ మీరు అది ఉన్నప్పటికీ గతంలో గుర్తించలేదు. కానీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి నాకు అవకాశం వచ్చింది. ఫస్ట్ ప్రియారిటీ అది. సార్, మీరు వీసీ అయిన తర్వాత అత్యధికంగా ఆనందించిన వ్యక్తి ఎవరు? మా విద్యార్థులు, మా సిబ్బంది. యూనివర్సిటీలో, మా యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ ప్లస్ మా సిబ్బంది మెజారిటీ 99%. మీరు కావాలంటే పోయి అడగవచ్చు, ఎవరైనా అడగండి యూనివర్సిటీ పోయి. బహుశా మీకు
ఈ యూనివర్సిటీలో ప్రతి అంగుళం మీకు తెలుసు. ఏ ఫైలు, ఏ మూమెంట్ ఏమిటి, ఏ అధికారి ఎట్లా పనిచేస్తారో కూడా మీకు తెలుసు. బహుశా మీ ముందు ఉన్న సవాళ్ళు, ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందు ఎన్ని సవాళ్ళు ఉన్నాయో దానికి మించి కొన్ని రెట్లు ఎక్కువ సవాళ్ళు ఉన్నాయి. అవన్నీ మీరు అధిగమించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందాక వారితో మాట్లాడిన మాటలు వాస్తవానికి అధ్యాపకులు వారి పరిశోధనకు సంబంధించింది, పిల్లలకు పాఠాలకు సంబంధించిన అంశాలు సాధారణంగా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కొంత ఇంటలెక్చువల్ గ్రూప్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. వీరు మాట్లాడిన దాంట్లో ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నది వీరికి. వివిధ రంగాలలో పరిశోధన, అంటే తన వ్యవసాయానికి సంబంధించిన వాటిలలో పరిశోధన ఉన్నది, ఆర్థిక సామాజిక రంగాలపైన అవగాహన ఉన్నది, వాటిలో విస్తృతమైన అధ్యయనము ఉన్నది. ఈ అన్ని అంశాలు వారి మాటల ద్వారా వ్యక్తమైన అభిప్రాయాలు కూడా బహుశా తన జీవిత అనుభవంలో నుంచి వచ్చినాయి, తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వల్ల వచ్చి ఉన్నాయి కావచ్చు. కానీ వారి ముందున్న సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. థ్యాంక్ యూ.